నేతి బీరకాయలా నెయ్యి ఉంటదా? మైసూర్ బోండాలా మైసూర్ ఉంటదా? గట్లనే కాంగ్రెస్ వాళ్ళ మాటలల్లా నియత్ ఉంటదా అని పబ్లికే అనుకునేంత నమ్మకం సంపాదించుండ్రు కదా అధికార పార్టోళ్ళు. ఇప్పటికే ఇచ్చిన హామీలను దిగ్విజయంగా అట్టెక్కిచ్చిండ్రని జనాలతోటి జేజేలు కొట్టించుకుంటారు. ఇక అవిటి లెక్కనే రైతు భరోసా కూడా తూర్పు తిరిగి దండం పెట్టుకునేదట. రైతులంతా కండ్లల్లో ఒత్తులేసుకొని ఎదురు చూస్తున్న రైతు భరోసా ముచ్చట చెప్పి రైతుల గుండెల్లో బాంబేసిండు వ్యవసాయ మంత్రి తుమ్మల సారు. కాంగ్రెస్ పార్టీ పవర్లకు వస్తే రైతు బంధు తీసేసి రైతు భరోసా చేస్తామన్నారు కదా, అన్నట్టే పథకానికి పేరైతే పెట్టిండ్రు గాని పథకం కింద పైసలు ఇచ్చేతందుకు పైకం లేదట. చేనుకు సేవ మీరే చేసుకోండ్రి, రొక్కం కూడా రైతులే సెట్ చేసుకోండ్రి గాని మా సర్కార్ ఆమ్దానికే భరోసా లేకుండా అయింది. ఇప్పుడు ఆ రైతు భరోసా ఇయ్యలేమని సర్కారు కులాసాగా చెప్పేసింది. గాంధీ భవన్ లో పెట్టిన ప్రజా దర్బార్ల ఈ ముచ్చట కుల్లం కుల్ల బయట పెట్టిండు వ్యవసాయ మంత్రి తుమ్మల సారు. కేసీఆర్ ఇచ్చే 10,000 ఏం చాలుతాయి, మేము 15,000 ఇస్తామని మొదలు చెప్పిండ్రు. ఇప్పటికీ ఆ 10,000 కాదు కదా, ఆ పథకానికే దిక్కు లేకుండా అయింది ఇప్పుడని ఈ సంగతి తెలిసిన వాళ్ళు కుతకుతమంటుర్రట. రుణమాఫీ పురా వచ్చేదాకా రైతు భరోసా జోలే తీయొద్దని అంటున్నారు సర్కారులు. పాపం రైతన్నలు మొన్న వానకాలంలో పంటలకే రైతు భరోసా ఇయ్యలేదు. ఆలస్యంగా ఆయన వస్తుండొచ్చని దింపుడు కళ్ళ మాషలన్నుండేది. కానీ ఇప్పుడు తుమ్మల సార్ మాటలతోటి ఆ దింపుడు గల్ల మాషల మీద కూడా అలుకు నీళ్లు జాలినట్టు అయింది. ఇక మిగిలిన రైతు భరోసా పైసలు వస్తాయని ఏమన్నా భరోసా ఉంటే దాన్ని తీసి ఏడన్నా వడేయుండ్రి, చక్కగా మళ్ళీ యాసంగి పంట పెట్టుబడి మందం పైసలు సుధరాయించుకోండ్రి అని అంటున్నారు మన సర్కార్ చక్కదనం ఎరికైన ప్రతిపక్షమోళ్ళు.